అనేది కంప్లీట్గా నిర్లక్ష్యానికి గురైంది గత ప్రభుత్వంలో. కానీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు ఎక్కడైతే ఇవ్వగలుగుతామో అట్లాంటి ప్రాజెక్టులకే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని లక్షల కోట్ల ప్రాజెక్టులనే మేడిగడ్డ లాంటి మేడిపండు లాంటి ప్రాజెక్టులకే కాదు, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకు ప్రియారిటీ ఇస్తుంది ప్రజాప్రభుత్వం. దానికి నిదర్శనం దేవాలయనే. మా 4 నియోజకవర్గాలలో అంటే మొత్తం 78,000 ఆయకట్టు అయితే అందులో పాలకుర్తి నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో 45,000 ఆయకట్టు, మరి పక్కనే అంత వర్ధనపేటలో 11,000 ఆయకట్టు, గంటల్లో 9,000, అట్లనే కుక్కలో వచ్చేసి 11,000 ఆయకట్టు. మొదటి నుంచి కూడా మేము అందరము దీన్ని ఎక్కడైనా ముందుకు తీసుకెళ్ళాలి, ఆర్యాన్ని చేయాలని అందరం కూడా అడగడం జరిగింది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా వాళ్ళు కూడా దీన్ని టీఆర్పీలో ఖచ్చితంగా రైతులకు మేలు చేకూరుతుంది అని చెప్పి దీన్ని టీఆర్పీలో పెట్టి క్యాబినెట్లో ఆమోదించడం జరిగింది. మొత్తం మా 4 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులందరూ కూడా ఇది ఒక పండగ వాతావరణం అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో పూర్తయిన వెంటనే ఇంకా రైతులకు 4 నియోజకవర్గాలకు ముఖ్యంగా పాలకులు నియోజకవర్గంలో ఇంతమంది రైతులకి మేలు చేసే ప్రాజెక్ట్ అయినా కానీ ఇంత నిర్లక్ష్యానికి ఎందుకు లోబడిందంటే ఏదో ఒకదాని నుంచి ఒకటి మారవాలి అన్న ఉద్దేశంతో ఎన్నో కాంపోనెంట్స్ మిస్ చేసి ఎస్టిమేట్లు అంటే బ్లాస్టింగ్స్ ఇట్లాంటివన్నీ కూడా డిస్టెన్స్ అన్నీ కూడా మిస్ చేసి వాళ్ళు ఆ ఎస్టిమేట్ అనేది అప్ చేయడం జరిగింది. దాని ద్వారా కాంట్రాక్టర్లకు కూడా ఎంతో ఇబ్బంది కలిగి వాళ్ళు కూడా ఆ రేట్ల ప్రకారంగా చేయలేకపోయింది. ఇప్పుడు అన్నీ కూడా కవర్ అయ్యే విధంగా చేసి ఎస్టిమేట్ క్లియర్ చేసి ఆమోదించడం జరిగింది. ప్రజాప్రభుత్వము మాటలు చెప్పు తక్కువ, చేతలు ఎక్కువ. అంతేగాని గత ప్రభుత్వం ఇంకా చారాన చేసి బారాన చెప్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. అందులో వాళ్ళు కానీ పనులు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుంటుంది. అందులో రైతుని రాజు చేయాలనే ఉద్దేశంతో ఎప్పుడు కూడా ఉంటాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన మా నియోజకవర్గంలో దీంతో పాటు వేరే నిధులు కూడా చాలా వచ్చినాయి. పనులు కూడా అన్ని తప్పకుండా అవుతున్నాయి. జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా చాలా క్లియర్ ఉంది. ప్రతి దగ్గర ఎగిరేది కాంగ్రెస్ జెండానే.